క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరపు రెండో ఆదివారం మందు యెరూషలేం ఎంబీ సంఘం ఎమిగనూరులో ఉండి దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రకటించుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ బి జయరాజు గారు చక్కటి మాటల చేత అందరినీ ప్రోత్సహించి మమ్మలను సంతోషపరిచినందుకై వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక సంఘ కమిటీ వారు నూతనంగా ఎన్నుకొనబడ్డ కమిటీ అని విన్నాము. వారిని కూడా అభినందిస్తూ దేవుడు వారిని వారి యొక్క పరిచర్యలను దీవించాలని ఆశిస్తున్నాము. మీ సంఘ సెక్రటరీ అనిల్ గారు జీసీలో అసిస్టెంట్ టెరిటోరియల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. సంఘానికి అది కూడా ఒక ఘనతనే. వారిని బట్టి టెరిటోరియల్ డైరెక్టర్ రెవరెండ్ బిఎన్ ప్రసాద్ రానయ్య ఉన్నారు. వీరికి వందనాలు చెల్లిస్తున్నాను. వేదికపై ఉన్న దైవ సేవకులందరూ కూడా గొప్ప సేవకులు, అనుభవజ్ఞులు, అనేక సంవత్సరాలుగా ప్రభు పరిచర్యలో ఉన్నవారు. రెవరెండ్ డాక్టర్ బిఐ ప్రేమయ్య గారు, రెవరెండ్ పి కృష్ణపాల్, రెవరెండ్ ఎంఎస్ జాన్, రెవరెండ్ జయప్రకాష్, మేమంతా కలిసి ఈ సంఘంలో సహవాసం చేయుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి క్వైర్ ఉన్నది మీకు. ప్రతిసారి కూడా క్వైర్ను చూసినప్పుడు చాలా సంతోషం. మంచి పాటలు పాడుతూ ఉంటారు. ఈ సంఘానికి రావాలని చాలా ఆశ. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారు. దేవుడు ఈ సంఘాన్ని బాహుగా ఆశీర్వదించి నడిపిస్తున్నందుకై చాలామంది చదువుకున్నవారు, చాలామంది ఉద్యోగులు, చాలామంది ఆత్మీయ జ్ఞానం గలవారు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ స్థలంలోనికి వచ్చిన ఆదాం పాస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నేను వచ్చి వాక్య పరిచర్యలో పాల్గొన్నాం. విబిఎస్లో బైబిల్ కాలేజీ యొక్క స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ పరిచర్య జరిగించినాం. అందుని బట్టి ఈ సంఘం అంటే నాకు చాలా అభిమానము. దేవుడు మిమ్మును కూడా ఆ విధంగా దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్య ధ్యానము నిమిత్తము మన కొరకై తీసుకొనబడిన లేఖన భాగాన్ని ధ్యానించుదాం. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. క్వైర్ వారు నేను చదివించిన వాక్యాన్ని బట్టి పాటను మార్చినరా మేక ముందే ప్రాక్టీస్ చేసినరా? చూసినవా? ఆత్మదేవుడు అట్ట నడిపిస్తాడు. అది మనం చేసుకుంటే రాదు. పరిశుద్ధాత్మదేవుడు క్వైర్ వారిని కూడా ముందే సిద్ధపరిచిండు. నేను తీసుకున్న లేఖన భాగం కూడా వారి పాటకు అత్యున్నత సింహాసనం మీద అని పాడినరు కదా, అది కోఇన్సిడెంట్గా వచ్చింది. కాబట్టి హౌ గాడ్ వర్క్స్ త్రూ అవర్ లైఫ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఈ చిన్న సంఘటన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవాలయాలను పడగొట్టుతున్న, దేవాలయాల విషయంలో దుర్భాషలు ఆడుతున్న, దేవుని సేవకుల విషయంలో దేవుని సేవను గురించి అనేకమైన విమర్శలు వచ్చినా నీ దేవుడు గొప్పవాడు, నీవు నమ్మిన దేవుడు సత్యదేవుడు, నిజదేవుడు అనే సత్యాన్ని పట్టుకొని మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటున్న మనందరికీ ఆ దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు పాలించి నడిపించి కాపాడాలని ఆశపడుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము అర్థము కావాలంటే ఈ వాక్యము ఇదే విధంగా చదివితే అర్థం కాదు. ఈ వాక్యము, ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి గల సందర్భం ఎక్కడున్నదో అది తెలిస్తే అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయమును ఈ మొదటి వచనం నుండి 10వ వచనాల వరకు సూటిగా చదివితే అర్థం కాదు. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ మాటకు గల బ్యాక్గ్రౌండ్ మనం చూస్తేనే ఆ యొక్క వాక్య భాగము అర్థమవుతుంది. కాబట్టి 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. రాజైన ఉజ్జియా ఎవరు? ఎప్పుడు మృతి పొందిండు? ఎందుకు మృతి పొందిండు?
అని తెలిస్తే ఈ మిగతా వచనాలు అర్థమవుతాయి. ఈ మిగతా వచనాలు అర్థం కావాలంటే రాజైన ఉజ్జియా ఎవరు, ఎందుకు మృతి పొందిండు అనేది అర్థం కావాలి. ఆ విషయము ఇశ్రాయేల్ చరిత్రలో 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో ఈ రాజును గురించిన వృత్తాంతం ఉన్నది. ఈ రాజును గురించిన సంగతి ఉన్నది. ఈయన వద్దులే అమ్మ, నేను చదవండి, అప్పుడే చదవండి. ఈ రాజు 16 సంవత్సరాలప్పుడు రాజుగా చేయబడి 52 సంవత్సరాలు పాలించిండు. ఈ 52 సంవత్సరాలలో చాలా దినాలు దేవునికి భయపడి మంచి పాలన చేసిండు. మంచి పాలన చేసి ఇశ్రాయేలీలకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేసిండు. బావులను ద్రవించిండు, అన్ని రకాల యంత్రాలను కనిపెట్టుకోవడానికి వారికి సహకరించి అనేక విధాలుగా సహాయపడ్డ ఈ రాజు బిగినింగ్లో మంచిగా ఉన్నాడు. దేవునికి భయపడ్డాడు, దేవుని ప్రజలను ప్రేమించిండు, దేవుని ప్రజల కొరకు పరిచర్య కొనసాగించిండు. రాను రాను దేవుడు ఆయనను ఆశీర్వదించిన కొలది గర్వించిండు. హృదయంలో గర్వించి దేవుని యాజకులు చేయవలసిన పని ఈయన చేయాలనుకున్నాడు. దేవుని సేవకులు చేయవలసిన పని ఈయన చేయాలనుకొని దేవాలయంలో ధూపం వేయడానికి వెళుతాడు. అప్పుడు యాజకుడు చెప్తాడు, ఇది నీవు దేవాలయంలో చేయవలసిన పని, దేవుని యాజకులు చేయవలసిన పని నీవు చేయకూడదు అంటే వినకుండా ఆయన ధూపము వేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన నొసటన తెల్లటి కుష్టు రోగం వచ్చి చనిపోయే వరకు ఆ వ్యాధితో ఉండి చనిపోయిండు. ఇది ఈ రాజైన ఉజ్జియా గురించిన వృత్తాంతము. ఈ రాజైన ఉజ్జియా మృతి పొందిన దినాలలో యెషయా చిన్న బాలునిగా ఉండి దేవుని ఆలయంలో ఈ సంగతులను చూస్తూ ఉన్నాడు, ఈ విషయాలను గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆలయములో ఉన్నవారు చూడవలసిన విషయాలు, దేవుని ఆలయంలో ఉన్నవారు గమనించిన సత్యాలను ఈరోజు మనం గమనించుకోవాలి. వై ఆర్ వి హియర్ ఫర్? ఎందుకు దేవుని ఆలయంలో ఉన్నాము? దేవుని ఆలయం ఎందుకు? చాలా మట్టుకు చాలామందికి ఈరోజు వరకు అర్థం కావడం లేదు. దేవుని ఆలయాలను పాడు చేస్తున్న వారు ఉన్నారని, కూలగొట్టే వారు ఉన్నారని, చెడగొట్టే వాళ్ళు ఉన్నారని, ఆలయం మీద మన దేవునికి వ్యతిరేకమైన మాటలు రాస్తున్నారని బాధపడుతూ ఉన్నాము. కానీ మనకు దేవుని ఆలయము ఎందుకు ఇవ్వబడ్డది? వై డూ వి నీడ్ ఎ టెంపుల్ లైక్ దిస్? వై డూ వి నీడ్ చర్చ్? సంఘం ఎందుకు, దేవాలయం ఎందుకు అనేది జాగ్రత్తగా ఈ దినాలలో మనము తెలుసుకోవాల్సిన విషయం. ఉజ్జియా చనిపోయిన దినాలలో మంచి రాజు చనిపోయిండని ఇశ్రాయేలు అధైర్యపడుతున్నారు. రాజులు మంచి వాళ్ళు వస్తున్నారు, చెడ్డ వాళ్ళు వస్తున్నారు, పుడుతున్నారు, సస్తున్నారు, మాకెట్లా ఒక మంచి రాజు కావాలి, మమ్మల్ని పాలించే మంచి రాజు కావాలి అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఆయనకు ఈ దర్శనాన్ని ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చిండు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని ఇచ్చిండు. ఈ దర్శనము ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, దేవాలయాలలో ఉండే ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ అనుభవము ఉండాలి. ఈ అనుభవము ఉండాలి. మొదటిగా ఏం జరిగిందంటే దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన దేవుని చూచిండు. దేవుని చూడాలి. మన యొక్క గమ్యము, మన ఉద్దేశము, మన ఆలోచనలు దేవుని చూడాలి. దేవుని చూడడానికి దేవుని సన్నిధి మనకు అవసరం. వేరే విషయాల కొరకు కాదు, వేరే ఆలోచనల కొరకు కాదు,
రాజకీయాల కొరకు కాదు, పదవుల కొరకు కాదు, ఉద్యోగాల కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కూడా కాదు, దేవుని కొరకు. యూ హ్యావ్ టు సీ గాడ్ వెన్ యూ వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించే సమయంలో దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి ఎట్లా చూడాలి? యెషయా ఏ విధంగా చూచిండో ఆ విధంగా చూడాలి. ఆయన ఏ విధంగా చూసిండంటే, మన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాణిగా చూచిండు. అత్యున్నతమైన సింహాసనము, సూపర్లేటివ్ డిగ్రీ ఇది కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఉన్నతమైన సింహాసనము, దీనికంటే పైన సింహాసనం లేదు. అత్యున్నతమైనదంటే దీనికంటే పైన ఇంకొక సింహాసనం లేదు. నీ దేవుడు, నా దేవుడు అందరికంటే పైన ఉండే దేవుడు, అందరికంటే అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్న దేవుడు. ప్రజలు ఏమన్నా అనుకొని, లోకం ఏమన్నా అనుకొని, దేశం ఏమన్నా చేయని, కూలగొట్టినా మన దేవుడు అత్యున్నతమైన సింహాసనంలో ఉన్న దేవుడు. ఆ దేవుణ్ణి చూడాలి అంటే ఆయన ఉజియా కంటే గొప్పవాడు, చనిపోయిన ఇశ్రాయేల్ రాజుల కంటే గొప్పవాడు. ఏ రాజును కూడా ఈయన కంటే తక్కువనే. యేసుప్రభు పుట్టిన దినాల్లో దేవదూతలు ఏమని ప్రకటించిండ్రంటే, మీ యొక్క రాజు అంతము లేని రాజ్యానికి రాజు. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ కింగ్డమ్, ఈజ్ ద కింగ్ టు దట్ కింగ్డమ్. అంతము లేని రాజ్యానికి రాజు. అటువంటి రాజుకు, అటువంటి రాజు నీ దేవుడు, అటువంటి రాజు నీ దేవుడు ఇక్కడ నీకు దొరుకుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి, క్రైస్తవ ఆలయము దేవుని యొక్క గొప్పతనాన్ని చూడడానికి. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు నీ దేవుడు. ఆయనను అంత ఘనంగా చూడాలి, అంత ఉన్నతంగా చూడాలి, అంత గొప్పవానిగా చూడాలి. ఆ దేవుణ్ణి చూస్తుండే యెషయా. మంచి రాజు చనిపోయినా భయపడొద్దు, నీకు అంతకంటే మంచి రాజు పుట్టనై ఉన్నాడు, రానై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఈయన ఎట్లా అంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతోనూ తన ముఖమును కప్పుకొని రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచూ ఉండెను. చాలా గౌరవార్థమైన దేవుడుగా ఆయన చూసిండు. చాలా గౌరవింపబడిన దేవుడు. ఎందుకంటే ఆయన యొక్క ముఖాన్ని కూడా చూడలేకుండా వీరు ముఖాలను కప్పుకున్నారు, కాళ్ళను కప్పుకొని ఆయన సన్నిధిలో ఎగురుతూ ఆరాధిస్తున్న దేవుడు. అవర్ గాడ్ ఈజ్ మోస్ట్ రివర్డ్ గాడ్. గౌరవింపబడిన దేవుడు, రెస్పెక్టెడ్ గాడ్. ఆ గౌరవింపబడిన దేవుని చూడడానికి చర్చి మనకు. ఆ గౌరవింపబడిన దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా అగౌరవపరచబడుతున్నాడా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఆ దేవుణ్ణి అగౌరవపరుచుతున్నారా? దేవదూతలు శరాపులైతే భయముతో, గౌరవంతో ఆయన సముఖమందు ఆయనను చుట్టూ ఎగురుతూ వాళ్ళ ముఖాలు కప్పుకొని ఆయన దగ్గర తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో ఎవరము కూడా ఈ మహిమగల దేవుణ్ణి, శక్తిగల దేవుణ్ణి అగౌరవపరచడానికి ప్రయత్నాలు జరగకూడదు. దేవునికే అత్యధికమైన అవకాశం ఇవ్వాలి. ఆ దేవుణ్ణి చూడడానికే మనం ఇక్కడున్నాం. ఈ చర్చిలో మెంబర్షిప్ ఉన్నదా, చర్చిలో నాకు ఏ స్థానం ఉన్నది, చర్చి నాకు ఏ రకమైన సహాయం చేస్తున్నది అనేది కాదు. చర్చిలో నీవు ఆ దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా?
ఆ దేవునికి నీవు ఆ రాజుతో నీవు కనెక్ట్ అయి ఉన్నావా, అది గమనించాలి. మూడవది, దేవుణ్ణి ఎట్లా చూస్తున్నాడంటే పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానాలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాడు. పరిశుద్ధునిగా చూడాలి మన దేవుణ్ణి. ఆయనను పరిశుద్ధునిగా చూసి సంతోషపడొద్దు. ఆయనను పరిశుద్ధునిగా చూసి ఏం చేయాలి? మీరును పరిశుద్ధులై ఉండాలి. God will never be happy looking at him as holy. We should become holy. మనము ఆయన వలె పరిశుద్ధులం కావా, అప్పుడు దేవునికి సంతోషం. నీ దేవుడు ఎంత మనగాడైతే నీకేం లాభం? నీ దేవుడు ఎంత గొప్పవాడైతే నీకేం లాభం? ఆ గొప్పతనం నీవు తీసుకుంటేనే లాభం కదా. గొప్పతనాన్ని మనం అనుభవిస్తేనే లాభం. మాకు బర్రె ఉండే, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన దుత్తెడు పాలిస్తుండే అన్నాడంట. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన దుత్తెడు పాలిస్తుండే. ఇప్పుడు బర్రె లేదు, దుత్త లేదు, చెప్పుకొని ఏం లాభం? నీ దేవుడు అంత గొప్పవాడైతే నీకేం లాభం? వాట్ బెనిఫిట్ డూ యూ గెట్ ఇఫ్ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ గ్రేట్? నీవు ఆ గొప్పతనంలో ఉంటేనే నీకు లాభం. అవునా? కరెక్టేనా? అందుకే లేవియా కాండంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవదూతలు చూస్తున్నారు ఏమని? మన దేవుడు పరిశుద్ధుడు 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 అని. ఎక్కడ చూస్తున్నారు? దేవుని ఆలయంలో కూర్చొని యెషయా ఈ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. నీవు నేను ఏడున్నాం? ఇప్పుడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాం. దేవుణ్ణి అత్యున్నతమైన వానిగా చూస్తున్నామా? ఈ మనసులలో ఏమేమి అనుకుంటున్నామా? ఏ ఆలోచనలతో ఉన్నాం? ఏ తలంపులు కలిగి ఉన్నాం? దేవుణ్ణి చూడడానికే రావాలి. దేవుని గొప్పతనాన్నే నెమరు వేయడానికి రావాలి. అది మొదటి సత్యం. రెండవది, ఈ హ్యాడ్ అప్వర్డ్ విజన్. దేవుణ్ణి చూచిండు. దేవుని చూసిన ప్రతి వారికి కలగవలసిన పరివర్తన ఏంటంటే మనలను మనం చూసుకోవాలి. దేవుని చూసిన వెంటనే మనలను చూసుకోవాలి. రెండవది, ఆయన జీవితంలో ఈ హ్యాడ్ ఇన్వర్డ్ విజన్. అంతరంగికమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 5వ వచనంలో అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను కనులార చూచితినని అనుకొంటిని. రెండవది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని గొప్పతనాన్ని చూసిన మనలను మనం చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఆయన ఎట్టుండు, నేనెట్టున్నా, నా దేవుడు ఎట్టుండు, నేనెట్టున్నా. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో ఇది పరీక్షించుకుంటావో అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడే మన జీవితంలో పరివర్తన వస్తుంది. అది దేవుడు కోరుతున్నది. నీ జీవితంలో నీవు మార్పు కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవా నీ ఎదుట నేను ఎంతటి వాడను, నీ పరిశుద్ధత ముందల నా జీవితం ఎటువంటిది, నాకు ఆ పరిశుద్ధ జీవితం ఉన్నదా అని ప్రశ్నించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు మనము ప్రయాసపడాలి. యేసు ప్రభు సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు సమరయ బావి దగ్గర కూర్చుంటాడు కదా. శిష్యులు ఊర్లోకి వెళ్తారు. సమరయ స్త్రీ వచ్చినప్పుడు నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడిగితే ఆమె ఏమంటుందంటే, యూదులకు సమరయులకు సంబంధం లేదు, తర్వాత యూదులు స్త్రీలతో మాట్లాడకూడదు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీళ్ళు అడుగుతున్నావు అని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే,
సరేలేమ్మా, ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. నీ భర్తను పిలుచుకరా పో అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది? నాకు భర్త లేడు. కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు నీకు 5 మంది ఉండ్రి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అన్న వెంటనే ఆమెలో మార్పు వచ్చింది. యేసుక్రీస్తుతో కలిసి సంభాషించినప్పుడు, యేసుక్రీస్తుతో నీవు ముచ్చటించినప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. ఏమి మార్పు వచ్చిందంటే, ఊరిలోనికి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చి, నేను మెస్సయ్యను చూసినా మీరు కూడా చూడండి అని లాక్కొచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. అంటే యేసుక్రీస్తును చూచిన వారి జీవితంలో జరగవలసినది మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. టోటల్గా మారాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకున్నప్పుడు మన జీవితాలు మారాలి. చెడ్డ మాటలు అంటుంటిమి కదా, అంటుంటిమా? మారాలి. కొట్లాడుతుంటిమా? మారాలి. తాగుతుంటిమా? మారాలి. వ్యభిచరిస్తుంటిమా? మారాలి. దొంగతనం చేస్తుంటిమా? మారాలి. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ అన్ని అంశాలు మన జీవితంలో మారాలి. ఎప్పుడు మారాలి? సత్యముందా? డెడ్ బెడ్ మీదనా? యాక్సిడెంట్ అయినప్పుడా? నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మారాలి. అందుకే దేవుడు, మీరు సహవాసం చేయండి, మీకు వారం ఉంటుందా బల్ల? అది ఇంకా ఎక్కువ క్లోజ్గా చేయడానికి మాకు నెలకు ఒకసారి. మీరు వారం ఇస్తుండ్రు, ఓకే, సంతోషం. దానికేం అంటే థియాలజికల్గా ప్రాబ్లం ఏం లేదు, తీసుకోవచ్చు. కానీ మారి తీసుకోవాలి, మనసు మారి తీర్చుకోవాలి. ఎవరే కానీ అయోగ్యంగా దానిలో పుచ్చుకుంటే ఏమవుతుంది? సో యోగ్యులంగా ఉండాలంటే దేవుని చూడాలి. యోగ్యులంగా ఉండంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలి. జక్కయ్య కూడా యేసుప్రభును చూసిన వెంటనే ఏమైంది? యేసుప్రభు ఏమన్నా అన్నాడా జక్కయ్యను? నువ్వు ఒక పాపివి, సుంకపు గుత్తదారుడవు, నీవు పనికిమాలినోడివి, మంది అంతా నిన్ను తిడుతున్నారు అన్నాడా? ఏమనలే. కలిసిపోతుండ్రు అంతే. దే వేర్ వాకింగ్ టుగెదర్. జాకియాస్ వాకింగ్ విత్ జీసస్ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్. యేసుతో కలిసి నడుస్తూ ఉంటేనే ఆయన మార్చబడ్డాడు. యేసుప్రభు ఏమనలే. మనుషులందరూ అంటుండ్రు, ఇట్లా ఉంటూనేంబడి తిరుగుతుండే యేసుప్రభు అని. ఆయన స్పర్శ, ఆయన యొక్క ప్రసన్నత మన జీవితాలను మారుస్తుంది. యేసుప్రభుతో ఉంటే మార్చబడిన వారముగా ఉండాలి. కాబట్టి యెషయా జీవితంలో దేవుణ్ణి చూచి, దేవుని గొప్పతనాన్ని చూసి సంతోషించిండు, ఆనందించిండు. ఆయన లాంటి వారు లేరని ఆయన తెలుసుకున్నాడు. ఆయన వంటి దేవుడు లేడని తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకున్నాడంటే, ఆయనకున్న సింహాసనము అందరికంటే పైన ఉన్న సింహాసనం, ఎగ్జాల్టెడ్ థ్రోన్, హై అండ్ ఎగ్జాల్టెడ్ థ్రోన్, అత్యున్నతమైన సింహాసనమైనది. ఎంత ధన్యులమో మనం అర్థం చేసుకోవాలి. మన చర్చిలో బంగారుతో గోడలు లేకపోవచ్చు, వెండితో తలుపులు లేకపోవచ్చు, ఏనుగు దంతాలతో పులిపిట్టు లేకపోవచ్చు. వాటికంటే గొప్ప వాళ్ళం. గోల్డెన్ టెంపుల్ కాకపోవచ్చు మనది ఒక మామూలు టెంపుల్ అయి ఉండొచ్చు. కానీ అక్కడ నీ దేవుడు గొప్పవాడు. మనం అందుకే గర్వించాలి, అతిశయపడాలి. నీకు తెలిసిన దేవుడు గొప్పవాడు అని ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. నీకు అంతరంగ దర్శనం, ఇన్వర్డ్ విజన్ కలగాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో మార్పు రావాలి.
ప్రతి క్రైస్తవుడు డిఫరెంట్. హోలీ అంటే డిఫరెంట్, హోలీ అంటే సపరేటెడ్, సెట్ అపార్ట్ పర్సన్. హోలీ అంటే ఇట్లా ఓ దేవా దేవా అనుకుంటుండే, అదే అనుకుంటాం చాలాసార్లు. తెల్లగా బట్టలు వేసుకొని ఇట్లా ముదురుకొని ఎవరిని కలవకుండా మూలకు కూర్చొని ఉండేది కాదు. నీ బ్రతుకు ఇతరుల బ్రతుకు వేరుగా ఉండాలి. నీ బ్రతికే విధానము బజార్లో ఉండే వాళ్ళ విధానం వేరేగా ఉండడం, అది పరిశుద్ధత అంటే. ఆ పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. మూడవది చెప్పి ముగిస్తా నేను. మూడవది, యేసుక్రీస్తు యొక్క అనగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకు కలగవలసిన దర్శనము అవుట్వర్డ్ విజన్. మొదటిది అప్వర్డ్ విజన్, ఇన్వర్డ్ విజన్, అవుట్వర్డ్ విజన్. యెషయా తన జీవితంలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అది చూడండి 9వ వచనంలో, దానికంటే ముందు అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా. బయట చాలామంది ఉన్నారు దేవుని ఎరగని వారు, సువార్త సేవ తెలియని వారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి? వాళ్ళకు సువార్త ఎవరు అందించాలి అని దేవుడు అనుకుంటుండు మనసులా. చెప్పలే కూడా, యెషయా నువ్వు పోతావా అనలే కూడా. దేవుడు అనుకుంటుండు మనసులా, ఎవరు పోతారు నా కొరకు, ఎవరు నా పని చేస్తారు అన్నప్పుడు యెషయా సొంతగా ముందుకొచ్చి నేనున్నా నన్ను పంపుమన్నాడు. కాబట్టి సంఘంలో ఉన్న మనము, దేవుని సహవాసంలో ఉన్న మనము ఆత్మీయంగా బలపడి బయటకోవాలి. ఇది ఒక రకంగా పవర్ హౌస్. ఈడ పవర్ అంతా మనం స్టోర్ చేసుకొని ఈ శక్తి చేత బయటికి వెళ్ళాలి. ఎన్నేళ్ళు కూర్చొని ఇట్లే కూర్చుంటాం, వస్తాం, సరిపోదు. పోయేది ఎక్కడ? నశిస్తున్నవారు. వాళ్ళు ఎట్లా ఉన్నారని వర్ణిస్తున్నాడంటే, ఈ జనులు ఎట్లా ఉంటారంటే, వీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. అట్లున్నామా మనం కూడా? వారం వింటున్నాము కానీ గ్రహించకుండా ఉన్నామా? తర్వాత నిత్యము చూచుతుందరు కానీ తెలుసుకున్నారు. వారి కనులతో చూచి విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులను మందపరిచి వారి కనులను మూయించమని చెప్పెను. అటువంటి వారి దగ్గరకు పోవాలి. వాళ్ళు చెప్తే వినరు సార్, ఆడికేవో. వారు చూస్తారు కానీ గ్రహించరు సార్, వాళ్ళకే గ్రహించేటట్టు చెయ్యి. వారి హృదయం క్రొవ్వింది, వారు మాట వినరు, గర్వించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పో. అది యెషయాకు ఒక గొప్ప సవాలుగా మారింది. యెషయాను దేవుడు కమిషన్ ఇచ్చిండు. కమిషన్ ఏమని ఇచ్చిండంటే, నువ్వు పోయి నా పని చెయ్యి, నా కొరకు నువ్వు నిలబడుమని యెషయాతో మాట్లాడినట్టుగా ఈ 3వ సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా దేవుడు ఆయనను కన్విక్ట్ చేసిండు, పాపమును ఒప్పుకునేటట్టు చేసిండు. రెండవది ఆయన పాపాన్ని క్లెన్స్ చేసిండు. మూడవది ఆయనను కమిషన్ ఇస్తున్నాడు, మీరు నా కొరకు వెళ్ళి నా పరిచర్య చేయాలని. అది కూడా ఎక్కడ వెళ్ళాలి? వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ తెలుసుకున్నారు, వాళ్ళ హృదయము క్రొవ్వు చేయబడ్డది. అట్టి వారి యొద్దకు వెళ్ళి మీరు నా సువార్త ప్రకటించాలి. కాబట్టి సంఘము ఎందుకున్నదంటే ఈ 3 అనుభవాలను కలిగి ఉండడానికి. ఈరోజు బాగా అర్థం చేసుకోవాలి. 2వ వారంకి వచ్చినాం, 2026లో ఉన్నాం.
నూతన ఆ సంవత్సరపు వాసన ఇంకా ఉన్నది. ఇంకా కొన్ని దినాలు వస్తారేమో. 3 విషయాలు మన జీవితంలో జరగాలి. యేసుక్రీస్తును ఎరిగిన బిడ్డలు ఆయనను చూస్తూ, ఆయనను గౌరవిస్తూ, అత్యున్నతమైన వానిగా ఆయనను మనము చూడాలి. మన పాపాలను మనం కడుక్కోవాలి. యెషయా ఏ విధంగా కడుక్కున్నాడంటే, అక్కడ మన ధూపంలో నుంచి కారుతో కూడిన ఒక నిప్పును తన పెదవులకు తగిలించుకొని ప్రాయశ్చిత్తము నొందిండు. యెషయా ఒకవేళ కడుపుకు దాకిచ్చింటే కప్పుకుంటుండే, కాళ్ళకు దాకిచ్చినా కప్పుకుంటుండే, తలకు దాపిచ్చినా కప్పుకుంటుండే. కానీ పెదవులకు దాకింది. ఎందుకో తెలుసా? అందరు చూస్తారు, అందరు చూస్తారు ఈయన మారబడిన వాడని, ప్రాయశ్చిత్తం పొందిన వాడని. పెదవుకి ఎందుకు గాలిందంటే, పెదవు గాలినందుకు, పెదవు గాలితే ఏం చేస్తాం మనం? మగ్గ తింటామా? పెదవు గాలితే ఎట్లా? ఎన్ని దినాలు తినం, అది ఎండే వరకు తినం. ఇప్పుడంటే గొట్టాలతో వస్తుండ్రు, ముక్కులో పెట్టి గొంతులో పెట్టి. కానీ అప్పుడు అవన్నీ లేవు. ఆ పుండు మాని మంచిగా అయ్యే వరకు తినం. అంటే యెషయా ఉపవాసముండి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు. అందరికీ కనబరుచుకుంటుండు నేను మారినాని సిద్ధపడుతున్నాడు ఉపవాసంతో. ఆ ప్రాయశ్చిత్తం మనకు కావాలి. ఇప్పుడు నీవు మూతి కాల్చుకోని అవసరం లేదు. చాలామంది మూతి కాలుతుంది కదా. ఎట్లా కాలుతుంది? అది గమనించకుంటే మూతి వరకు వస్తే కాలుతుంది. ఇక్కడ పెట్టుకున్నోడు మాటలలో పడితే అది మూతి కాలుతుంది. ఆ మూతి అది కాలకూడదు, అట్లా కాలొద్దు. దేవుని యొక్క రక్తము చేత కడగబడాలి, ప్రాయశ్చిత్తము కావాలి. దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనకివ్వాలని బలమైన దృఢమైన గట్టి క్రైస్తవులంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ సిద్ధపరచాలని ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో, నూతన మనసుతో, నూతన పరివర్తన కలిగి ఈయనేంది కొత్తగా కనబడుతుండు అనేటట్టుగా, ఈమెంది ఇంత తిట్టినా ఏమంటలేదు, ఈమెంది వీళ్ళని ఏమన్నా ఏమంటలేదు అనేటట్టుగా మారడము మనం ఇది దేవుడు అది కోరుతున్నాడు. ఆ విధంగా దేవుడు మనలను నడిపించునుగాక. సర్వశక్తి గల దేవా, ఈ మధ్యాహ్న కాలమందు నీ వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, విన్న నీ బిడ్డలందరూ గ్రహించి నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని సంఘమును, సంఘ కాపరి కుటుంబాన్ని